వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ వ్యవహారంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ వాదన వినకుండా, క్షేత్రస్థాయిలో ఉన్న సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకోకుండా, తామిచ్చిన నివేదికను కూడా పరిశీలించకుండానే హైకోర్టు బెయిల్ ఇచ్చిందని ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ వాదన పరిశీలనలోకి తీసుకున్న కోర్టు వంశీకి బెయిల్ ఎలా ఇచ్చారు అంటూ హైకోర్టును ప్రశ్నించింది. ప్రభుత్వం తరపు వాదన పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని, అలాంటిది అసలు వాదనే వినకుండా ఒక వ్యక్తికి బెయిల్ ఎలా ఇస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నామని వ్యాఖ్యానించింది. ఇదే టైంలో వంశీని తిరిగి అరెస్ట్ చేసేందుకు అవకాశం ఇవ్వాలన్న ప్రభుత్వ వాదన కూడా పక్కన పెట్టి కేసులో వాదన వినిపించాలని పేర్కొంది. తిరిగి ఈ కేసును విచారించాలని, ప్రభుత్వం తరపున వాదన కూడా వినాలని హైకోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నెల రోజుల్లో మరోసారి ప్రభుత్వ వాదన విని ఈసారి తీర్పు చెప్పాలని హైకోర్టును ఆదేశించింది. అయితే తాము కేసు మెరిట్స్ లోకి వెళ్లడం లేదని పేర్కొంది. ముందస్తు బెయిల్ ఇచ్చే ముందు కేసు పూర్వపరాలతో పాటు నిందితుడిపై ఉన్న అభియోగాలు, పూర్వ చరిత్రను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. అయితే వైసీపీ నాయకుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సుమారు 7 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆయనపై 6 కేసులున్నాయి. తొలి దఫా 5 కేసులు ఆయనకు బెయిల్ వచ్చింది. ఇక చివరి కేసు పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలతో ఇళ్లను పంపిణీ చేశారన్న కేసులో హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తీవ్ర అభియోగాలున్నాయని, అలాంటప్పుడు బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది.